హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. వేడి వేడి అన్నంలోకి ఇలా పులుసు చేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తానండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆనియన్స్లన్నీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. గుడ్లు ఉడికిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. కర్రీలో కనుక వేస్తే గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. గుడ్లు పులుసులోకి చింతపండు కూడా కొంచెం నానపెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెమే చింతపండు నానపెట్టుకున్నాను. మనం తినే పులుపుని బట్టి కొంచెం ఎక్కువైనా సరే నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక స్పూను కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. పిండుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు కర్రీలో అయితే పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని అయితే దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత కర్రీ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కర్రీని కొంచెం సేపు అయితే తెరలనివ్వాలి. ఇలా పులుసు బాగా తెరలుతున్నప్పుడు ఈ ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి ఒక 5 మినిట్స్ అయితే ఇప్పుడు కర్రీని అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కర్రీని అయితే మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ అంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఫైనల్గా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇలా పులుసు పెట్టి చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టి
వేయటం వల్ల ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్లోకి వెళుతుందండి. ఇప్పుడు టేస్ట్ చూసి కర్రీ ఎలా ఉంది అన్నది చెప్తాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది. వేడివేడి అన్నంలో కనుక తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.